మేము పవర్లో ఉన్నా పవర్ లేకపోయినా 24 గంటల్లో 22 గంటలు తాడిపత్రి నుంచి ఆలోచిస్తారు. నన్ను ఈ తాడిపత్రి ప్రజలు ఎంత గౌరవించినారంటే, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ టైంలో నన్ను నమ్మి గెలిపించినారు. నేను ఈ ఊరికి ద్రోహం చేస్తే మా కుటుంబం నామరూపాలు లేకుండా ఉంటుంది. కొన్ని విషయాల్లో నేను చెప్తున్నా, ఎస్ పార్టీలు ఉంటాయి, పార్టీల్లో కూడా మేము ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఎంతవరకు చేయాలా మనం కూడా ఇండివిజువల్గా చేయకూడదు. అది పద్ధతి కాదు. 5 ఏళ్ళు ఉంటాం పోతాం, రేపేమో ఇప్పుడే అంటారు కదా, మేము వచ్చినాక అంటున్నారు కదా, ఏమో రావచ్చు. మనం ఇష్టపడకుండా మనల్ని ఇష్టపడకుండా వస్తారు. కానీ ఎస్ నేను మంచినే, నాకు రక్తము చీముంది. నన్ను కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అయినా నేను కేర్ చేయను. సహజం, ఏమైనా మాట్లాడచ్చు, యూట్యూబ్లో ఏమైనా పోవచ్చు. కొందరు ప్రత్యేకంగా వాళ్ళ జరుగుతుందని చాలా చేసినారు. కానీ అయినా కానీ నేను మంచిగారో లీగల్ నోటీస్ ఇచ్చినావా లేదా? నేను నాగిరెడ్డి దగ్గర పోతా. ఇప్పుడు బ్లూ ప్రింట్ ఏంది, ఏముంది? ఎస్ వైలేషన్ ఉంది. ఆయన పోయి ఆయనే కొట్టుకున్నాడు. పెద్ద ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఆయన. మేము కొట్టామా? ఎందుకు కొట్టినాం? ఇంకా కొట్టాలా? మేము నోటీస్ ఇచ్చినాం. ప్రతిదీ అంతే. ఎందుకు మేము అల్లే టార్గెట్ చేస్తామంటే నేను నిజం చెప్తా. ఎస్, వాళ్ళు నన్ను టార్గెట్ చేసినారు. అయినా కానీ నేను లీగల్గా పోతా. అవసరం లేదు నాకు. మీ ఎక్స్ఎంఎల్ కొట్టమంటావా? మీరు అనండి, ఇప్పుడే కొడతా. ఎస్, నువ్వు రిజిస్ట్రేషనే తప్పు చేసినావు, రా. ఏమి ఇచ్చినారు రిజిస్టర్ ఆఫీసర్లు? నువ్వు ఉన్న స్థలం కన్నా మళ్ళీ పక్కది కూడా రిజిస్టర్ చేస్తున్నావు. ఇప్పుడు చెప్పు, నేను ఇప్పుడు చెప్తాను. లేదు అని చెప్పు. అమ్మా టీపీఎస్ పర్మిషన్ ఉందా? ఏమీ లేదు. మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండి చేసుకోకూడదు. మేము వద్దంటే ఇది లీగల్గా మేము మాట్లాడతాను. ఇప్పుడు కూడా మాట్లాడతాను. బ్లూ ప్రింట్లో మున్సిపాలిటీ సంతకాలు, మున్సిపాలిటీ కట్టాల్సినట్టు కట్టారా? ఎస్, కక్షే, నాకు కక్ష ఉన్నా కానీ లీగల్. ఫయాజ్ బాషా చెప్పాలన్నా లీగల్. సగం మంది పోయి అనంతపూర్లో మున్సిపాలిటీ ఈడుంటే ఎవరు చెప్తారో ఏమో, వాళ్ళకు అతి మంచి అడ్వైజర్లు ఉన్నారు. ఏమమ్మా కార్పొరేషన్లో ఒకవేళ రిజిస్ట్రేషన్లో ఉంది, లేదా గుత్తిలో చేసుకోవచ్చు, లేదా తేడాన్ని చేసుకోవచ్చు, అట్లా అనుకున్నారు. ఎస్, నన్ను కష్టపెట్టినారు. మీకు తెలిసి రావాలి. ఎప్పుడు పర్సనల్గా పోవద్దండి. నేను మీ ఇంట్లోకి అందరి ఇంట్లోకి రాలేను, కాగలను. నేను అంత మర్యాద లేనోని కాదు. మా పాప ఉంది, మా పాప సరిపోదు, గౌరవిస్తా. మా నాన్న నేర్పించినాడు గౌరవం.
ఎంత బాధ ఉంటుంది నాకు కూడా. నేను మా పాపని వాణి కాబట్టి ఎట్లనే తిరుగుతా రాఘవ గారిని. నేను పాపని పోయి తిడితే ఎట్లుంటుంది? ఎందుకు చెప్తున్నానంటే నేను లీగల్గానే పోతా. మీరు ప్రూవ్ చేసుకోండి, మీకు టైం ఇస్తా. సబ్ రిజిస్టర్ ఏమి ఇచ్చినాడు చూడండి అమ్మా. నువ్వు స్థలము తప్పు చెప్పి రిజిస్టర్ చేసుకున్నామని ఇచ్చాడు, నేను కదా. నేను నా పాప పైన ఉంటే కూడా చెప్పిన, ఫోన్ చేసి ఏం చెప్పిన, పాప పైకి పోవద్దు, ఆడపిల్ల ఉంది, గౌరవించు, కిందనే కొలతేసుకొని రమ్మన్నా. ఏదో మా నాన్న నాకు అంతో ఇంతో క్వశ్చనే ఉండదు. మేము లీగల్గా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కొట్లాడతా, లీగల్గానే తెచ్చి కొడతా. కలెక్టర్ రాసిన లెటర్ లేదా నీకురా, ఇమీడియట్ కొట్టండి అని ఇచ్చినాడు. ఎందుకంటే మీరు కౌన్సిలర్లు కాబట్టి నేను తెలియపరచాలి మీకు, కాబట్టి తెలియపరుస్తాను. కొట్టను, దయచేసి మన్నించండి, నన్ను మన్నించండి. నా ఆస్తులన్నీ పైన ఏం బాధపడలే. నా ఇంట్లోకి వచ్చి నా కిచెన్లోకి వచ్చినట్టు అది నాకు బాధ. ఏం చేస్తాడు? మాకు హిస్టరీ ఉంది. కలెక్టర్ ఇచ్చినది కొట్టు అన్నాడు. ఎందుకు? రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేసినారు? తప్పు, రిజిస్ట్రేషన్ తప్పు, ఈయన ఇంత ఉంటే ఇంత వేరే వాళ్ళది కూడా ఆక్రమించుకున్నాడు అని తప్పు అని మీకు తెలియపరచాలా? కౌన్సిలర్ గారికి తెలియపరచానా? మిమ్మల్ని కూడా ఏమన్నా బాధ పెట్టింటే మన్నించండి. నేను 600 బస్సులు పోటున బాధపడలే, కొడుకుని జైలు వేస్తే బాధపడలే. రిజిస్ట్రేషన్ కాపీ తప్పు, ఇళ్ళలోకి రావద్దండి. ఒక ఆడపిల్లను నేను వస్తే మీ ఇంటికి వస్తే గౌరవించాలన్నా రా అన్నాను. సరిపోతామో సరిపోమో అట్లా రావాలా? నేను మా పాప ఇంటికి పోతే గౌరవించదా? లేచి నిలబడి రా అన్న అంటుంది. నువ్వైనా అంటావు, నువ్వైనా అంటావు, నువ్వైనా అంటావు. అదే నేను వేరే విధంగా వస్తే మీరు అనుకుంటారా నేను ఏదో చేస్తా. నేను చాలా లీగల్, నేను బాగా చదువుకున్నా, సెక్షన్లో చెప్తా. కమిషనర్ గారు మీకు కూడా చెప్తాను కదా, ఇట్టరాయ అంట. నాకు ఎవరి మంది ఇదే లేదు, నా బాధలు నాకు ఉన్నాయి. ఆస్తి పోతే బాధపడలే. ఏమొస్తే